నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాల నిశ్చితార్థం వేడుకలు నాగార్జున ఇంటి వద్ద ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగింది. ఎవరికీ తెలియకుండా, ఏ హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది. నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూ ప్రతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఈ జంట సమంతల పేరే వినిపిస్తుండగా వీరి వ్యవహారమే బాగా చర్చించుకుంటారు. తాజాగా ఈ విషయంలో ప్రముఖ సినీ జ్యోతిష్కుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్మెంట్ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆయన చెప్పినట్లుగానే ఇరువురి జాతకంపై వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో వారి జాతకం బాగా లేదంటూ కామెంట్స్ చేశాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగా లేదని, 2027 వరకు బాగానే ఉన్నా ఈ 3 ఏళ్ల తర్వాత చైతు శోభితకి ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నారు. అంతేకాక వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, ఖచ్చితంగా విడిపోతారని వేణుస్వామి చెప్పాడు. వారు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో గల్లీ జ్యోతిష్కుడు అడిగినా కూడా చెప్తారని వీరి నిశ్చితార్థంపై కామెంట్స్ చేశారు. అలాగే వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగిందన్నారు. నాగ చైతన్య రాశి కర్ణాటక రాశి, శోభిత రాశి ధనుసు రాశి అని, అందులో నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయన్నారు. శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు, గురుడుల మధ్య ఉందన్నారు. ఇద్దరు జాతకాల్లో షష్టకాలు వచ్చాయని అన్నారు. నేను కావాలని తెలియకుండా చెప్పడం లేదని, నేను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నా అని కూడా చెప్పారు.